ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ విజయ సంకల్ప సభ పటాన్ చెరువు పర్యటన సందర్భంగా ఘన స్వాగతం. డాక్టర్ అంజిరెడ్డి బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, మెదక్ పార్లమెంట్. 119 39 సీట్లు వచ్చినాయి. ఈ 175 సీట్లలో 30 సీట్లు కూడా రావంటాడు ఆయన. అంతకన్నా దుర్భరంగా ఉంది రాజా వైకాపా పార్టీ పరిస్థితి. నిలబడే వాళ్ళు దిక్కుడు అసలేదు. ఎందుకంటే ఇంట్లో కూర్చొని బట్టలను కుట్టే పార్టీలు ఇంటే గెలుస్తాయి. ప్రజల్లో పోవాలా, ప్రజా సమస్యలు చూసుకోవాలా, ప్రజలతో మాట్లాడాలా. నీకు పెద్ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు కదా, ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళకి వాళ్ళ దగ్గర తీసుకో, మాట్లాడుకో. కనీసం 5 నిమిషాలు 10 నిమిషాలు గంటలు అరగంటలు మాట్లాడాలి కదా, వాళ్ళ సమస్యల గురించి తెలుసుకోవాలి కదా. అన్నీ ఈయనండినా అసలు ఆ డిపార్ట్మెంట్ మంత్రులు ఏమైపోయినారు పప్పెట్లా. అసలు అన్ని ముఖ్యమంత్రి బట్టలు నొక్కుతట్లే మంత్రులు ఎందుకు ఉండేది. హాస్పిటల్ మంత్రి ఏమైపోయాడు, హాస్పిటల్ మంత్రి ఏమైపోయింది పాపమే, ఆయన నొక్కుతాడు హాస్పిటల్ కూడా. రోడ్లు అంటే 2 నిమిషాలు ఆడినాడు పాపం, దిక్కు తెచ్చలేదు. ఎటువంటి మంత్రి పదవి ఎందుకు, అటువంటి మంత్రులు ఎందుకు ఉండాలా. డిపార్ట్మెంటల్గా నీ మంత్రికి నీకు గౌరవించాలా. నీ మంత్రి ద్వారా ప్రజలు పోయి నువ్వు ఆ సంక్షేమ కార్యక్రమం, మనం అభివృద్ధి కార్యక్రమం చేసిరామని చెప్పాలా. స్థానిక ఎమ్మెల్యే ఉంటాడు, వాడిని గౌరవించాలా. ఎక్కువ ఒకరి గౌరవం లేదు బట్టి గవర్నమెంట్. నువ్వు చూసినారు ఇంతవరకు ఎక్కడన్నా మేజర్ స్కీమ్స్ ఇవ్వడం ఎక్కడన్నా చేసినాడు వచ్చి ఒక మంత్రి మనకి సంబంధించిన శాఖకు. అన్నీ ముఖ్యమంత్రినా. R&B ఆయన కడాకు ఏది మైనార్టీది కూడా అన్నీ, ఎస్సీది కూడా అన్నీ, ఎస్టీది అని వాళ్ళు ఏం చేస్తారు ఆ మంత్రులు. కాబట్టి ప్రశాంత్ కిషోర్ చెప్పిన దాంట్లో 100% కరెక్టు. ఎందుకంటే గతంలో ప్రశాంత్ కిషోర్ వల్లనే ఆయనకి ఈరోజు ఈ అధికారం దక్కింది. ఆయన లేనిపోని మాటలు అని చెప్పి అన్ని సుప్తవాదానాలు చేసి ఈరోజు నెత్తి మీద వేసుకున్నాడు. పరిస్థితి బతి బాగాలేదు. మంచిది, సర్వేలన్నీ మనకే ఉంటాయి. మన ప్రశాంత్ కిషోర్ గారు చెప్తే ఎందుకు భయపడుతున్నారు. ఈ సర్వేలన్నీ ఒకటే, ప్రశాంత్ కిషోర్ ఒకటే. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. ప్రశాంత్ కిషోర్ చెప్పింది ఇంకా తక్కువ చెప్పినాడు ఆయన. ఇంకా దారుణంగా ఉంటుంది చూడు. ఎవడే క్యాండిడేట్ లేరు కదా, 3 మార్క్స్వి కర్నూలు పని ఒకటి చేయించుకుంటే సిట్టింగ్ అని వదిలేస్తేవి. ఇదే రాజకీయం వచ్చేసి పనే పాపం ఆయన చేస్తున్నాడు ఎవడో పాయ. సరిపోతే పోయింది, ఆయన ఇష్టం అనుకున్నాం. మళ్ళీ 2 మంది తెచ్చిపెట్టి ఆయన బాయ, మోహన్ రెడ్డి బాయ, మళ్ళీ 4 మంది తీసుకొచ్చి పెట్టాం IAS ఆఫీసర్ రిటైర్. మన ఇష్టమా ప్రజలకుంటే ఏమనుకుంటున్నాం. నేను ఇష్టం వచ్చినోడికి ఇస్తే ఓట్లు లేనికి. అదే ఒక్కసారి అంటే రాజశేఖర రెడ్డి మీద గౌరవంతో, రాజశేఖర రెడ్డి మీద ఉండే అభిమానంతో రైతులు కానీ ప్రజలు కానీ ఆయన సంక్షేమ మంచి కార్యక్రమం చేశాడు. ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రింబర్స్మెంట్ 2 మంచి కార్యక్రమాలు ప్రజల్లో పోయినాయి. మైనార్టీలో కొంతవరకు రిజర్వేషన్లు పోయినాయి. ప్రశాంత్ కిషోర్ గారు ఈ రాష్ట్ర రాజకీయాలపైన సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. రేపు 2024లో ఎన్నికల్లో తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోతుంది, ఘోరమైన ఓటమిని జగన్మోహన్ రెడ్డి చవిచూస్తున్నాడని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ గారు చెప్పడం జరిగింది. ఇది అక్షర సత్యం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈ 5 సంవత్సరాల కాలంగా ఈ ప్రభుత్వం నుంచి తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఈ ప్రభుత్వంలో అనేక అరాచకాలు, దౌర్జన్యాలు, కక్ష సాధింపు రాజకీయాలు నిత్యకృత్యమైపోయినాయి. కాబట్టి ప్రజలు ఈ ప్రభుత్వాన్ని గద్దెదించేదానికి, జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపేదానికి ఎదురు చూస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రశాంత్ కిషోర్ గారు చెప్పడం జరిగింది, బంగ్లాలో కూర్చొని, ప్యాలెస్లో కూర్చొని బటన్లు నొక్కితే ఓట్లు రాలవు, అభివృద్ధి చేస్తే ఓట్లు వస్తాయి, యువతకు ఉద్యోగాలు ఇస్తే ఓట్లు వస్తాయి. కాబట్టి అట్లాంటి కార్యక్రమాలు ఏవి జరగలేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో నిన్ను సాగనంపేదానికి ప్రజలు రేపు రాబోయే ఎన్నికల్లో నిర్ణయం తీసుకున్నారని ప్రశాంత్ కిషోర్ గారు చెప్పడం జరిగింది. మరి అదే పద్ధతిలో డోన్ నియోజకవర్గంలో కూడా ఈరోజు ప్రజలు ఒక మంచి అవకాశాన్ని, చంద్రబాబు నాయుడు గారు గెలిచే అభ్యర్థిని, ప్రజానాయకుడిని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారిని ఇక్కడ పోటీకి నిలబెట్టడం అనేది ఒక శుభపరిణామం. ప్రశాంత్ కిషోర్ గారు కూడా ఈ ప్రభుత్వ వైఫల్యం గురించి, అంటే తొందరలోనే పక్క రాష్ట్రంలో కేసీఆర్కి పట్టిన గతే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కూడా పట్టబోతుందని చెప్పారు. అందుకు ఉదాహరణ మేము ఒకటే చెప్తా ఉన్నాం, డోన్ నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం జెండా ఎగరబోతున్నాం. ఎందుకని చెప్పంటే ఈనాడు ఇక్కడ ప్రాతినిధ్యం వస్తున్న ఆర్థిక మంత్రి గారు ఓటమిని ముందే ఒప్పుకున్నారని చెప్పి నేను హైదరాబాద్లో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 175 నియోజకవర్గాలకు గాను అత్యధిక మెజార్టీతో 140 సీట్లు గెలుస్తుందని ప్రశాంత్ కిషోర్ గారు చెప్పడం జరిగింది. గతంలో 2019లో ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ గారు మన వైసీపీ పార్టీకి ఎన్నికల యువకర్తగా ఉన్నారు.
ఇప్పుడు ఆయన ఏ పార్టీకి లేదు, కానీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ గాలి వీస్తుందని, అలాగే ప్రజల్లో కూడా మార్పు కావాలని కేవలం 125 సార్లు బటన్ నొక్కి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని బటన్ నొక్కడం తప్ప నువ్వు వచ్చి ప్రజల్లో కష్టాల్లో ఉన్నారా, ఏ బాధల్లో ఉన్నారా అని తెలుసుకోవడం లేదు. కేవలం సంక్షేమం అనే డబ్బులు ఇచ్చి వీళ్ళని బిస్కెట్లు వేసి జగన్ గారు లోపరుచుకోవాలనే జగన్కి కేవలం బటన్ నొక్కడం తప్ప సంక్షేమం అనేది తెలియదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సర్వేల్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది, 2024 ఎలక్షన్లో తెలుగుదేశం గాలి వీస్తుంది అని చెప్పేసి అని ప్రజల్లో కూడా ఒక నమ్మకం వచ్చేసింది. మరి ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి కూడా ఈరోజు 2024 రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో అత్యధిక సీట్లతో గెలవబోతుందని చెప్పేసి అని చెప్పడం జరిగింది. మరి ఈరోజు ప్రశాంత్ కిషోర్ చెప్తే వైసీపీ నాయకులు ఆయన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇదే ప్రశాంత్ కిషోర్ 2019లో వైఎస్ఆర్సీపీకి భారీగా సీట్లు వస్తాయని చెప్పేసి చెప్తే ఆ రోజు ఆయన చెప్పిన సర్వే ప్రకారంగా ఆయన మెచ్చుకొని ఆయనకి కొన్ని కోట్ల రూపాయలు ఆయనకు కట్టబెట్టడం జరిగింది. మళ్ళీ ఈరోజు అటువంటి వైసీపీ నాయకులు ఈరోజు ప్రజల్లో కూడా స్వచ్ఛందంగా చంద్రబాబు గారి ఈ రాష్ట్రానికి ఎంత అవసరం, ఈ రాష్ట్ర భవిష్యత్తుకి అవసరం అని చెప్పేసి అని ప్రజల్లో కూడా స్వచ్ఛందంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి అని ఈ రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు. మరి ఈ రాష్ట్ర ప్రజలు కోరేటప్పుడు కూడా ప్రశాంత్ కిషోర్ కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఆయన కూడా సర్వేలో చెప్పడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది, అత్యధిక సీట్లతో రాబోతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈ రోజు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని బటన్ నొక్కినంత మాత్రాన మరొకసారి అధికారంలోకి వస్తారనుకోవడం చాలా అవివేకం. ఈరోజు అభివృద్ధి, సంక్షేమం వీటితో పాటు కూడా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా ఎంతో ముఖ్యం. మరి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా కేవలం బటన్ నొక్కుతానని చెప్తున్నాడు. మరి నువ్వు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని బటన్ నొక్కుతున్నావు. రేపు 2024 ఎలక్షన్లో 40 రోజుల్లో ఇంకా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి బటన్ నొక్కడానికి రెడీగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి పాలన కోరుకోవడం లేదు. ముఖ్యంగా యువత, ఉద్యోగస్తులు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు ప్రశాంత్ కిషోర్ యొక్క మాటలకు అద్దం పట్టేలా అందరు చెప్పడం జరుగుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాల్లో కొన్ని విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ ఇవన్నీ గతంలో ఉన్న పథకాలే, కేవలం పేర్లు మాత్రమే మార్చాడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి అవసరం. ఎక్కడ అభివృద్ధి లేదు, పరిశ్రమలు లేదు. అనేక మంది ఉన్నత విద్య చదువుకొని డిగ్రీ పట్టాలు తీసుకున్నటువంటి అనేక మంది నిరుద్యోగులు ఇతర రాష్ట్రాలకు కొలిసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రశాంత్ కిషోర్ గతంలో ఇప్పటికీ ఆయనకు పటిష్టమైన సంక్షిప్తంగా ఈ రాష్ట్రం పైన అవగాహన ఉంది కాబట్టి ఆయన చేసిండు. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయం. ప్రశాంత్ కిషోర్ గారు మాట్లాడుతూ జగన్ జన్మలో ఇక సీఎం కాలేడని చెప్పడం జరిగింది. ఈసారి సీఎం అయ్యే ప్రసక్తే లేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. గతంలో ఆయన కోసం పనిచేసిన ఆయన ఖచ్చితంగా సీఎం అవుతాడని చెప్పి ఆయన చేసిన స్ట్రాటజిక్స్ అన్నీ వాడి ఆయనకు సీఎం చేయడం జరిగింది. అటువంటి ఆయనే ఈరోజు ఈయన సీఎం కాడు, సీఎంగా పనికిరాడు అని చెప్పి చెప్పడం జరిగింది. అటువంటి ఆయనను ఈరోజు వైసీపీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఆయన తప్పు సర్వేలు చేస్తూ ఉన్నాడని చెప్తా ఉన్నారు. కానీ గతంలో చేసినప్పుడేమో ఆయనకే అందలం ఇచ్చి ఆయననే గొప్పగా మాట్లాడిన వైసీపీ వాళ్ళు ఈరోజు ఇట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా జగన్ పరిస్థితి అయిపోయింది. ఎక్కడ రాష్ట్రంలో చంద్రబాబు గారు సీఎంగా మరోసారి ఖచ్చితంగా ఎన్నిక కాబోతున్నారు. రాష్ట్రం కూడా పచ్చగా అవ్వబోతూ ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన నాడు జగన్మోహన్ రెడ్డి నమ్మిన వ్యక్తే ప్రశాంత్ కిషోర్ పీకే అనే అతను నిన్న తెలంగాణలో ఘాటు వ్యాఖ్యలు చేశాడు. నాడు నమ్మిన వ్యక్తే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి చిత్తుగా ఓడిపోతున్నాడని చెప్పడం, ఆయన నమ్మిన వ్యక్తి చెప్తున్నాడంటే మన ఆంధ్రప్రదేశ్లో పాలన ఎట్టుందో బయటి రాష్ట్రాల వాళ్ళకే తెలిసిపోతుంది. కేసీఆర్కు పట్టిన గతే ఈ జగన్మోహన్ రెడ్డి కూడా పడుతుంది అని మన పీకే గారు చెప్పడం నిజంగా ఆయన నాడు ఎలా పనిచేసినాడో జగన్మోహన్ రెడ్డి కాడ ఆయనకే అర్థమైపోయింది. అంటే అప్పుడున్న పాలన బేస్ అన్న వ్యక్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అధోగతి పట్టింది, ఖచ్చితంగా సంక్షేమాలు అనేటివి పనిచేయవు, ఉచితాలు పనిచేయవు, ప్రజల్లో ఉండాలి,
ప్రజల్లో ఉండాలి, నాయకుడు అంటే ప్రజల్లో ఉండాలి, ఏదో ఎక్కడో కూర్చొని బటన్లు నొక్కుతుంటే ప్రజలకు సంక్షేమాలు పోతే ఓట్లేయరు అనేది చాలా చక్కగా చెప్పాడు. తొందరలో ఆంధ్రప్రదేశ్కు కొత్త ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.